దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరొకసారి మీ పరిశుద్ధ మందిరములో నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో, ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరికీ ఉన్న ఆటంకాలను తొలగించి మార్గమధ్యములో మీరు వారికి తోడుగా ఉండి క్షేమంగా మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, నీ మందిరములోనికి అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మీ సన్నిధిని మా మధ్య ఉంచండి, మీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో మమ్మల్ని ఉంచండి. ప్రభువా, మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రభువా, నీ వాక్య పెలుగులో మా హృదయాలను పరీక్ష చేసుకొని యథార్థమైన రీతిలో నా ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా కొనసాగినట్లు సహాయం చేయండి. ఈ ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు వాయిద్యాలు వాయించు వారిని, పాటలు పాడువారిని, పరిచారకులను, నన్ను, మమ్మలను, సమస్త జనులు నా ప్రభువా మీ స్వాధీనం ఉంచుకొని అందరి విషయాల్లో ప్రతి విషయంలోనూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను, మీ మార్గములోను, ప్రార్థనా జీవితంలోనూ నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇస్సాకు వచ్చి దావీదు రాసినటువంటి 27వ కీర్తనను ఉత్తర పత్రభాగంగా చదువుతాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. నేటి ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము దావీదు రాసిన 27వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయ్య అన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రితుల మీద ఆయనను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బళ్ళు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవ ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపము. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చుకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును?
యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుడు తన వాక్యం దీవించును గాక. సంధ్య, తర్వాత ఆనందు, చివరిగా నిర్మలం టీచర్ గారు వచ్చి పాటలు పాడతారు. గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, మనలేను నిన్ను చూడక మహాగణుడు నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల, అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా, అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా, నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రేమ సాగర ఈ గగన మగనరారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్మరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. సాగర ఈ ధరణ మరణ రాణిలో
తప్పితి నీ మధుర స్వరము వినబడి నీ ధరికి చేరితి ధరికి చేరితి ప్రేమ సాగరా శత్రువైన సాతాను నిట్టిలోన పడితినయ్యా శత్రువైన సాతాను నిట్టిలోన పడితినయ్యా ముక్తిదాకా యేసుక్రీస్తు శక్తిని తప్పించెనయ్యా ప్రేమ సాగరా నిధర మరణయరా విలోన వారితో పీతి మధుర స్వరము వినబడి నీ ధరికి చేరితి ధరికి చేరితి ప్రేమ సాగరా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయకుండా కాని పనులు కావమయ్య కరుణ చూపి ప్రేమ సాగరా పోయినాకు కొండ మీద ప్రియుని కాకి గుండెరదిరి పోయినాకు కొండ మీద ప్రియుని కాకి సింధుయేసు రుచిరమున బండ వంటి గుండె కలుగా ప్రేమ సాగరా ఎదుట నీవేనయ్యా ఎదలో నీవేనయ్యా నాతో ఉన్నవాడవు నీవేనయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఎదుట నీవేనయ్యా ఎదలో నీవేనయ్యా రాజుల రాజువు నీవేనయ్యా నారా రాజువు నీవేనయ్యా ప్రభువుల ప్రభుడవు నీవేనయ్యా నా ప్రాణ విభుడవు నీవేనయ్యా రాజుల రాజువు నీవేనయ్యా నారా రాజువు నీవేనయ్యా ప్రభువుల ప్రభుడవు నీవేనయ్యా నా ప్రాణ విభుడవు నీవేనయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఓ నా యేసయ్యా ఎదుట నీవేనయ్యా ఎదలో నీవేనయ్యా
పాపుల కొరకై పరమును వీడి ధర కరుదించిన దైవసుతుడవు నీవేనయ్యా. పాపుల కొరకై పరమును వీడి ధర కరుదించిన ఆ దైవసుతుడవు నీవేనయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. ఎదుట నీవేనయ్యా, ఎదలో నీవేనయ్యా. మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఓ నా దేవా, నీదు మహిమలు ఎన్నో ఈ మహిలో నీవు చూపావయ్యా. మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఓ నా దేవా, నీదు మహిమలు ఎన్నో ఈ మహిలో నీవు చూపావయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. ఎదుట నీవేనయ్యా, ఎదలో నీవేనయ్యా. కలువరిగిరిలో నీవు కార్చిన రుధిరధారలే పాపికి రక్షణ కలుగ చేసెనయ్యా. ఆ కలువరిగిరిలో నీవు కార్చిన రుధిరధారలే పాపికి రక్షణ కలుగ చేసెనయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. ఎదుట నీవేనయ్యా, ఎదలో నీవేనయ్యా. నాతో ఉన్నవాడవు నీవేనయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. ఎదుట నీవేనయ్యా, ఎదలో నీవేనయ్యా. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అరుణమ్మ టీచర్ గారు వచ్చి లేఖన భాగాలు చదువుతారు. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత
శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. దేవుడి ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముగిలాగునా చేసియుండా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ వర్తమానంకై ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఆశించిన ప్రాణాన్ని తృప్తిపరచు క్రీస్తు. మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఆశించిన ప్రాణాన్ని తృప్తిపరచు క్రీస్తు అనే అంశాన్ని చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మామూలుగా యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత పెంతెకోస్తు దినం వరకు పునరుద్ధాన సంఘటనలే క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు మూడవసారి ప్రత్యక్షమైన సంఘటనగా 14వ వచనం చెప్పబడుతుంది. కాబట్టి పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటనలే మనం ధ్యానం చేస్తున్నాం. చదివిన వాక్య భాగంలో పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు నన్ను వెంబడించుడి అన్నాడు. 12 మంది అపోస్తుల్ని అనేక మంది శిష్యులు ఆయన వెంట వెంబడించారు. 12 మంది అపోస్తులైతే తమ వలలను, తమ పడవలను, తమ కుటుంబాలను కూడా విడిచి యేసు ప్రభువుని హత్తుకుని జీవించారు. అన్నిటికీ యేసయ్యే ఆధారం అన్నట్టుగా జీవించారు. మరి యేసు ప్రభు వారి జీవితకాలం అంతా ఉంటే సరిపోయేది, వారికి ఏ దిగులు లేకుండా. మధ్యలో యేసు ప్రభు వారికి చెప్పడం మొదలుపెట్టాడు, నేను అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, చనిపోయి 3వ దినమందు లేచి పరలోకానికి వెళతాను అని. అన్నిటికీ ఆధారముగా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి శిష్యులు ఆ మాట వినేసరికి ఖిన్నులయ్యారు. అందుకే యేసు ప్రభు అంటాడు, మీ యొక్క హృదయం దుఃఖంతో నిండి ఉన్నది అంటాడు. ఆ ఓదార్చే సమయంలో వారందరూ డైలమాలో పడిపోయారు. అన్నిటినీ విడిచిపెట్టాము, అన్నిటికీ యేసయ్యే ఆధారంగా నమ్ముకున్నాము, మరి అర్ధాంతరంగా ఈయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నాడు, మిగిలిన మా శాశ్వత జీవితానికి ఆధారం ఎవరు అనేటటువంటి ఆందోళన వారికి ఉంది. యేసు ప్రభు మరొక మాట కూడా చెప్పాడు, మీరు నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా ఉండండి, పొందుకునేంతవరకు అని కూడా చెప్పాడు. కనుక ఆధారం అన్నిటికీ ఆధారంగా నమ్ముకున్న యేసయ్యేమో చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. వాగ్దానం పొందుకునేంతవరకు యెరూషలేమును విడిచిపెట్టొద్దు అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అన్నపానములు ఏమిటి? వస్తువులు ఏమిటి? మేడగదిలో ఎంతకాలమని ఉంటారు? ఎన్ని రోజులని ఉంటారు? ఆ మేడగది యజమానుడు దాదాపు 12 మంది అపోస్తులు, ఇంకా శిష్యులు, ఇంకా పెంతెకోస్తు 120 మంది ఉన్నారు. ఎంతమందికని వీరు పోషించగలుగుతారు? ఒకవైపున రోమా ప్రభుత్వానికి, యూదా మతస్థులకి తెలిస్తే ఈ మేడగది యజమానికి కూడా ఇబ్బందే. యేసు ప్రభు శిష్యుల్ని పోషిస్తున్న రహస్యంగా అని వారు ఈయనకి కూడా ఇబ్బంది కలుగు చేస్తారు, శిష్యులకి ఇబ్బంది కలుగు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని దినాలని పోషిస్తాడు, ఎంతమందిని పోషిస్తాడు? దినాలు గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి మనసు ఒప్పుకోవడంలే ఉండడానికి, తినడానికి. అలాంటి పరిస్థితుల్లో పేతురు అంటాడు, నేను చేపలు పట్టపోదును అంటాడు.
అంటే వీళ్ళకి ఎంతవరకు భారం ఉంటాం, మనం చేయగలిగిన పని చేసుకుందాం, చేదోడు వాదుడుగా ఉందాం ఉన్నన్ని రోజులు అన్నట్టుగా పేతురు ఆ మాట అంటాడు. ఆ మాట అన్నప్పుడు పేతురు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 21వ అధ్యాయం 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఎంతమంది, పేతురుతో కూడా ఎంతమంది, పేతురు కాక ఎంతమంది అనేది మనకు అర్థమవుతుంది. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలేలోని కానాను ఊరివాడుకు నతనీయులను, జబదయి కుమారులను. అప్పటికి ఎంతమంది అయ్యారు? సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమ, నతనీయేలు, ముగ్గురు అక్కడికి. జబదయి కుమారులు ఎంత? జబదయి కుమారులు అంటే 2 యోహాను యాకోబులు. వారితో కూడా మరొక 2 శిష్యులు. 5, 2 7 మంది శిష్యులు. పేతురు కాక 6 మంది, పేతురుతో కలుపుకుంటే 7 మంది శిష్యులు. చేపలకి సముద్రంలో వేటకి వెళ్ళాలంటే ఒక్కడి వల్ల కాదు, పడవ నడిపేవాళ్ళు ఉండాలి, వలలను విసిరేవాళ్ళు ఉండాలి, వలలను లాగడానికి చేదోడు వాదుడుగా మరికొంతమంది ఉండాలి. ఒక బృందంగా వెళ్ళాలి, ఒక్కరి వల్ల కాదు. ఏదో మనం పెన్నా నదిలో అయితే గ్యాలం తీసుకొనో ఇసుడు వల తీసుకొని ఒకరు పోయి తీసుకొని రావచ్చు. సముద్రంలో వెళుతున్నారు, గలిలయ సముద్రానికి, అందులో రాత్రి వేళ వెళుతున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడంటే వాళ్ళని పిలిచే ధైర్యం చాలక, వాళ్ళు రమ్మని పిలవలేక ఏమంటున్నాడు? 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. నేను చేపలు పట్టడానికి పోతాను అన్నాడు పేతురు. మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఇంకా మనమంతా ఎవరో గొర్రెలం కదా, ఒక గొర్రె అటు పోతే అన్నీ అటే పోతాయి, ఒక గొర్రె బేర కొడితే అన్ని గొర్రెలు అరస్తాయి. కాబట్టి పేతురునే బండ మీద నా సంఘం కట్టుదని అన్నాడు. పెద్ద గొర్రె నేను చేపలు పట్టడానికి పోతాను అనింది, మిగతా గొర్రెలు ఏం చేస్తాయి పాపం, మేము కూడా వస్తామన్నారు. మనుషులు బట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తానని చెప్పి 3-4 సంవత్సరాలు ఆ రీతిగా యేసు ప్రభు తర్ఫీదు ఇస్తే, ఇప్పుడు అవసరాన్ని బట్టి వారు నేను చేపలు పట్టడానికి పోతే వచ్చింది అదే పని వాళ్ళకి పాపం. అంటే మేము కూడా వస్తామన్నారు. 7 మంది బయలుదేరారు. ఈ 7 మంది చేపలు పట్టే నైపుణ్యం కలిగిన వారే, చేపల వ్యాపారం తెలిసిన వారే. కనుక వారు సాయంత్రం వేళ వెళ్ళిపోయి గలిలయ సముద్రం దగ్గర మరి తెలిసిన వారు అడిగారో లేదంటే అక్కడ ఉన్నవారిని అడిగారో అద్దెకు తీసుకుని ఉంటారు దోణె, వలలు. అయ్యా మేము పట్టిన చేపలో మీకు ఇంత ఇస్తాం, లేదంటే ఊరికినే ఇవ్వరు కదా, రాత్రి అంతా వలలు కానీ దోణి కానీ వాటికి రిపేర్ వస్తే పాడైపోతే వాళ్ళ వ్యాపారాలే అవి. కొంతమంది అద్దెకి ఇస్తుంటారు, దోణెలు మరి వలలు అన్నీ ఇస్తుంటారు. దానికి వాళ్ళు డీల్ ఏర్పాటు చేసుకుంటారు, మీకింత మాకింత పట్టిన వాటిలో అని. ఆ రీతిగా వీరు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మొత్తానికి దోణిను వలను తీసుకొని 7 మంది ఎక్కి ఆ రాత్రి వేళ గలిలయ సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళారు. వెళితే ఇసురుతున్నారు, మార్చి పడవ నడిపేవాళ్ళు ఆ యొక్క బాధ్యత మార్చి బాధ్యత వహిస్తున్నారు. మరి వలలు విసిరే బాధ్యత మార్చి విసురుతున్నారు. గంటలు గడుస్తూ ఉన్నాయి, ఒక్క చేప కూడా దొరకలే. ఏమైపోయింది పేతురు, నేను చేపలు పట్టబోదును అన్నావే, ఇంతమంది వస్తేనే ఒక్క చేప కూడా దొరకలేదే, నువ్వు ఒక్కడే వచ్చితే పరిస్థితి ఏంటి? ఏమైపోయింది నీ నైపుణ్యం? జబదయి కుమారులారా ఏమైపోయింది మీ నైపుణ్యం? ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకుంటూ ఏంటి ఈరోజు మన పరిస్థితి? మన నైపుణ్యం అంతా ఉపయోగిస్తున్నాం, మన తెలివితేటలు అన్నిటినీ ఉపయోగిస్తున్నాం, శ్రమ పడుతున్నాం, గంటలు గడిచిపోతూ ఉన్నాయి, చేపలు మాత్రం దొరకడం లేదు. సముద్రంలో ఏమిటి, చేపలు లేకపోవడం ఏమిటి? చేపలైతే ఉన్నాయి, వేరు పడవల వారికి దొరుకుతున్నాయి, వీరికి మాత్రం దొరకడం లేదు. చాలా అవమానం కాదు? అందులో దేవుని బిడలు అపోస్తులు వీరు. అలాంటి వీరికి మిగతా వారికంటే ఎక్కువ దొరకాలి, తొందరగా దొరకాలి. అలాంటిది వీరికే దొరకడం లేదు, తొందరగా దొరకడం లేదు, ఎక్కువగా దొరకడం లేదు, అసలు ఏమీ దొరకడం లేదు. అందుకే నడిపించిన నానావు అనే పాటలో రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. ఇక్కడ పట్టలేదు
ఒక చేప కూడా. కాబట్టి జాములు గడిచిపోతూ ఉన్నాయి. వేరు వేరు దోణుల్లో ఉండేవాళ్ళు సంతోషంగా కేరింతలు కొడుతూ చేపలు పట్టుకొని దోణులు నింపుకుంటూ ఉన్నారు. వీరికైతే ఒక్క చేప కూడా దొరకడం లేదు. అలసిపోతున్నారు, ఆకలేస్తూ ఉంది, ఇంకా భయం వేస్తూ ఉంది. భయం ఏమెందుకు? దోణి ఇచ్చేటప్పుడు వారికి చేపలు ఇవ్వాలి, లేదంటే వీరు ఏదైనా వస్త్రాలైనా కుదరబెట్టేసి వెళ్ళాలి ఆ రుణం తీర్చుకునడానికి. కనుక ఈ ఆలోచన చేత వారికి భయం కూడా. తెల్లవారుతూ ఉంది, వారి యొక్క ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, వారికి నైపుణ్యం అంతా వ్యర్థమైపోయింది. ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారుతూ ఉండగా తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. దరికి సమీపించారు. యేసు ప్రభు ఒడ్డు నిలిచి ఉన్నాడు. ఒడ్డున నిప్పుల మీద రొట్టె, చేపలు ఉన్నాయి. దేవుడు వారికి సిద్ధపరిచాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన యేసు ప్రభు. వీరు ఆకలి తీర్చుకోవడానికి ఆశపడ్డారు. ఇక పట్టిన చేపలతో కొన్ని దినాలు ఇంటి యజమానికి భారంగా లేకుండా ఉండడానికి ఆశపడ్డారు. కనుక వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒడ్డున ఉన్నాడు. వచ్చేటప్పుడు నిప్పులు తెచ్చాడు, రొట్టెలు తెచ్చాడు, చేపలు కూడా తెచ్చాడు. వాటి మీద కాలుస్తూ ఉన్నాడు. దరికి వచ్చినటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా అంటున్నాడు. ఎంత ప్రేమతో అంటున్నాడో చూడండి. 4వ వచనం చదువుతున్నాను. సూర్యోదయం అగుచూ ఉండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, ఏమడిగాడండి? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వీరు చెప్పాలంటే కూడా చాలా అవమానం. 7 మంది ఉన్నారు. చేపలను బట్టి నైపుణ్యం, ఆ వృత్తి కలిగిన వారు వీరు. రాత్రంతా శ్రమపడ్డారు. మేము చేపలు పట్టుతాం, చేపలు తెస్తాం, నీ దోణికు నీ వాళ్ళకి ఇన్ని ఇస్తాం, మేము నీ తీసుకెళ్తాం అని ఆశతో వచ్చారు. ఆ మాట చెప్పి వచ్చారు. ఒక్క చేప కూడా దొరకలేదు. కొనుక్కునే వాళ్ళు ఒడ్డు మీదకి వస్తారు తెల్లవారుగానే. సముద్రం నుంచి చేపలు పట్టి తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర చీప్గా దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయని కొనుక్కునే వాళ్ళు కూడా ఒడ్డు దగ్గరికి వస్తారు. వీళ్ళ ఆలోచన అంతా ఉంటుంది. ఒకవేళ వర్తకులు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? పరువు పోతుంది, మనకు పరువు పోతుంది. కనుక ఇప్పుడు యేసు ప్రభు వచ్చి, పిల్లలారా, భోజనం మనకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఇప్పుడు అబద్ధం చెప్తే దరికి వచ్చిన తర్వాత చూస్తాడు. ఏది ఉన్నాయి అన్నారు, పట్టినాయని ఏవి అని అడుగుతాడు. అబద్ధికులు అయిపోతారు. అప్పుడు పరువు పోతుంది. నిజం చెప్పాలంటే అవమానం. ఏమైపోయింది మీ నైపుణ్యం? ఏం చేశారు మీరు 7 మంది అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. ఏం చెప్పాలి ఇప్పుడు? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ దీన దశలో అవమానమే ఎదురైనా పర్వాలేదని నిజమే చెప్పారు. అవమానపడినా పర్వాలే, ఈ దీన దశలో మేము ఉన్నాం, ప్రశ్నకి మేము అబద్ధం చెప్పం, నిజమే చెబుతాం అని వాళ్ళు ఏం చెప్పారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. అబద్ధం చెప్పలే, మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి డంబాలు చెప్పలే, ఏమీ లేదని చెప్పారు. మేము 7 మంది వెళ్ళాము, రాత్రంతా వలలు విసిరాము, చేపలు పట్టే వృత్తి గలవారమే అయినప్పటికీ కూడా ఈ రాత్రంతా మా యొక్క ప్రయాసం అర్థమైపోయింది, వట్టి చేతులతో తిరిగి వస్తున్నా, మా దగ్గర ఏమీ లేదు. నువ్వు మమ్మల్ని హేళన చేసినా అవమానపరిచినా నిజమిదే అని యథార్థం చెప్పారు. అందరూ ముక్త కంఠంతో ఏక మనసుతో చెప్పారు యథార్థం. ఇది మనం నేర్చుకోవాలి. మన దీనదశలో కూడా దమ్మములు వద్దు, అబద్ధాలు వద్దు, వాస్తవాలే చెప్పాలి. ఎప్పుడైతే నిజము చెబుతామో దానికి ప్రతిగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దమ్మములు చెప్పినంత మాత్రాన మన కడుపు నిండేదేమీ లేదు. మనం ఏ విషయంలో కూడా తృప్తి చెందాం. లోకమంతా దేనితో నిండి ఉన్నది? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. అవి నశించిపోయేవి అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి చూస్తే, నశించిపోయేటటువంటి నశింపజేసేటటువంటి డంబాలు మనకెందుకు? వాస్తవంలో మనం జీవించుదాం.
భ్రమల్లో నుంచి మనం బయటపడదాం. వీరి దగ్గర మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ 7 మంది అపోస్తలు ప్రభు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారు? ఏమీ లేదని చెప్పారు. ఆ రీతిగా దీనదశలో నిజాలు చెప్పిన వారు దీవించబడ్డారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, ఒక ప్రవక్త్రి భార్య వచ్చింది. ఆమె ఏలేతో అంటుంది, అయ్యా, నీ దాసుడైన నా పెనిమిటి దేవునిందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలుసు. ఆయన చేసిన అప్పుల వాడు వచ్చి నా 2 బిడ్డల్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు తనకు దాసులుగా ఉండడానికి. నాకు సహాయం చేయమని అడుగుతూ ఉండగా ఏలి అంటాడు, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏముందో చెప్పు అన్నాడు. చాలా దీనస్థితిలో ఉంది, వాస్తవమే చెబుతుంది. నా పెనిమిటి భక్తి గలవాడే అంటూ ఉంది. అప్పుల్లో ముంచి వెళ్ళినా, అప్పుల జీవితంలో ఉంచి వెళ్ళినా, చనిపోయినటువంటి భర్త విషయం ఏం చెబుతుంది? ఏం చెబుతుంది? భర్తను గురించి మంచి చెబుతుంది. దేవుని యందు భక్తి గలవాడే అని ప్రవక్తకు చెబుతూ ఉంది. రెండోది ఏం చెబుతుంది? తన యొక్క దీన స్థితిని చెప్పుకుంటుంది. అయ్యా, అప్పుల వాడు వచ్చి నా 2 బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళడానికి, తనకు దాసులుగా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడయ్యా అంటుంది. అమ్మ, నీ ఇంటిలో ఏముంది అంటే, నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఇంకేమీ లేదంటుంది. చెప్పుకోవచ్చు డంబాలు, నా ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి, కానీ డబ్బులు లేవు అప్పు తెచ్చడానికి అని డంబాలు చెప్పుకోవచ్చు. డంబములు చెప్పడంలే, వాస్తవం చెబుతుంది. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, ఇంకేమీ లేదని చెప్పింది. ఏలే చెప్పాడు, ఇరుగు పొరుగు వారి దగ్గర కుండలు తెచ్చుకో, తలుపు వేసుకో, నీ కుండలో నూనెతో ఆ కుండలు నింపు. చెప్పినట్టు చేసింది, అప్పులు తీర్చింది, మిగిలిన దాంతో వ్యాపారం చేసుకుని జీవించడానికి తృప్తి పడింది. అద్భుతం జరిగింది. దీనదశలో తాను చెప్పిన ఒక నిజాన్ని బట్టి దేవుని యొక్క కార్యం, ఆశ్చర్యకార్యం, ఆశీర్వాదం పొందుకోగలిగింది. అదే డమ్మములు చెప్పి ఉంటే దేవుని కార్యం పొందుకునేది కాదు, అప్పులు తీరేవి కాదు, బిడ్డలు విడిపించబడేవారు కాదు. కాబట్టి దీనదశలో కూడా మనం యథార్థమే చెప్పడానికి మనం ఇష్టపడాలి. అబద్ధాలు కాదు. మనకు సత్యదేవుడు మనల్ని సత్య స్వరూపంలో చేసుకున్నాడు, ఆ రీతిగా చూడాలని అనుకుంటున్నాడు. అబద్ధాల వలన మనకు వచ్చి ఏ మేలు లేదు. ఎప్పుడు నిజమే మాట్లాడాలి, దీనదశలో కానీ ఉన్నత స్థితిలో కానీ. ఆ నిజాలే, ఆ సత్యమే మనకు మేలుకరంగా ఉంటుంది. ఆ రీతిగా ఆ ప్రవక్త యొక్క భార్య తన యొక్క దీన స్థితిలో ఉన్న నిజాలన్నీ చెప్పింది. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని పొందుకునింది, అప్పుల బాధ తొలగించుకునింది, బిడ్డల్ని విడిపించుకునింది, జీవనం కొరకు వ్యాపారం చేయగలిగింది. ఇక ఆమె జీవితం అంతా సంతోషమే. ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు ఆమెకు చేయడానికి కారణం ఏమిటంటే ఆమె చెప్పిన నిజము. నీతిమంతుని తదనంతరము వారి పిల్లలు దీవించబడతారు, వాళ్ళు భిక్షమెత్తుకోరు. ఆమె భర్త దేవుని యందు భక్తి కలిగిన వాడు గనుక ఆయన తదనంతరం ఈ కుటుంబం ఈ యొక్క నిజము ద్వారా, ఈ కార్యం ద్వారా దీవించబడుతూ ఉన్నది. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగాలు చూస్తే, కపెర్నహూములో యేసు ప్రభు, పేతురు ఉంటారు. అక్కడ పన్ను చెల్లించాలి, 6 షెకెలు ఒక్కొక్కరు చెల్లించాలి. కపెర్నహూములో పన్ను చెల్లించాలంటే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుంది? యూదా ఇస్కరియోతు దగ్గర ఉంటుంది. అక్కడ యూదా ఇస్కరియోతు లేడు. పోయేటప్పుడు యూదా ఇస్కరియోతు, మీరు కపెర్నహూముకి వెళ్తున్నారు, అక్కడ పన్ను చెల్లించాలి, ఇదిగో ఈ పైకి పేతురు నీ దగ్గర పెట్టుకో, పన్ను చెల్లించుకో, ఖర్చులు పెట్టుకొని ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలే. మొత్తం సంచి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు, పేతురు మాత్రమే కపెర్నహూముకి వచ్చారు. వారేమో అడుగుతున్నారు 6 షెకెలు పన్ను కట్టమని. పేతురుని అడిగారు, పేతురు దగ్గర లేవు, ఉండుంటే కట్టేసేవాడు. పేతురు ఇంటిలోనికి వచ్చాడు, యేసు ప్రభు ఇంట్లో ఉంటే. ఇంట్లోనికి వచ్చి ఆ విషయాన్ని ముచ్చటించక మునిపే యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, పేతురు,
పన్ను ఎవరు కట్టాలి? కుమారులా లేక ఎవరు అంటే కుమారులు స్వతంత్రులే, అయితే వారికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి మనం కట్టదామన్నాడు. యేసుప్రభు దగ్గర కూడా లేవు డబ్బులు, యేసుప్రభు దగ్గర డబ్బులు లేవు, పేతురు దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ పన్ను కట్టాలి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? పేతురు గాలం తీసుకో, సముద్రం దగ్గర వెళ్ళు, గుంటలో కాదు చెరువులో కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి, శిఖలు మింగినటువంటి చేప నువ్వు పడతావు, అది నీ కొరకు నా కొరకు వీళ్ళకి పన్ను చెల్లించు అన్నాడు. ఇక పేతురు చెప్పాలన్నా, ఇంకా పేతురు అసలే దుడుకు పేతురు. సముద్రంలో గేలతో చేపను పట్టడమే కష్టం, అలాంటి చెక్కులు మింగిన చేపను పట్టాలంటే ఇంకా కష్టం. నాకు చెప్పాడు ప్రభు అంటే ఆ టాలెంట్ నాకు ఉంది కాబట్టి చెప్పి ఉంటాడు అని చుట్టుపక్కల వారిని ఒక సగర్వంగా చూచి అలాగే ప్రభు అని చెప్పి వెళ్ళిపోయాడు. గాలం తీసుకున్నాడు, సముద్రంలో వేశాడు, చేపలు పడతాయి, దాంట్లో శక్తులు ఉండాలి కదా. పేతురు యొక్క నైపుణ్యం వలన కాదు, పేతురు యొక్క ఆయన యొక్క వృత్తి తెలిసిన వృత్తిని బట్టి కాదు. వాక్యం ఏం చెబుతుందంటే, ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా, అందులో ఒక పిచ్చుక నేల రాలుట దేవుని చిత్తం. కనుక విలుకాడు ఎంత నేర్పరిగా బాణాన్ని వదిలినా వాడి నైపుణ్యాన్ని బట్టి నేర్పరితనాన్ని బట్టి ఆ పక్షి ఆ బాణానికి తగిలి రాలదు. దేవుడు ఆ వ్యక్తికి ఆ పక్షిని ఇస్తేనే. కనుక మన నైపుణ్యం వ్యర్థం, మన ప్రయాస వ్యర్థం, మన నేర్పరితనం వ్యర్థం దేవుని యొక్క సహాయం లేకపోతే. కనుక ఇప్పుడు దేవుడు సముద్రంలో ఉండే చేపకు చెప్పాడు, అరశేకులు మింగి గమ్ముగా ఉంది అక్కడ. ఓ అరశేకులు మింగిన చేప, ఇదిగో పేతురు గాలం వేస్తాడు, ఎక్కువసేపు గాలం వేయలేడు, దుడికి పేతురు ఇసుక్కుంటాడు, మళ్ళీ నా మీద కూడా ఆయాసపడతాడు, నువ్వు వెంటనే పేతురు గాలానికి వెళ్ళి నీ నోరు తగిలించుకో, నీ కడుపు తీస్తాడు, శేకులు తీస్తాడు, నువ్వు చచ్చిపోతావు, నీ కడుపులో ఉన్న శేకులు మాకు పన్ను కట్టడానికి ఉపయోగపడతాయి అని ఆ చేపకు చెప్పాడు. ఈ చేప వినకపోతే ఆ చేపను ఏమైనా దేవుడు నరకంలో వేస్తాడా? వేయడు. వింటే ఏమైనా మోక్షం ఇస్తాడా? ఇవ్వడు. కానీ చేప ఏం చేసింది? ప్రభువా, నా జీవితం నీదే, నన్ను సృష్టించింది నీవే, నన్ను పోషిస్తున్నది నీవే, నీ మాటకి నేను లోబడతాను. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టేటటువంటి దేవుడు నీవు, నీ కొరకు నా ప్రాణం పెడతాను. నన్ను అంతగా ఎంచుకున్నందుకు నీకు వందనాలు. ఎప్పుడెప్పుడు పేతురు గాలం వేస్తాడా అని చూస్తూ ఉంది. గాలం వేయగానే లట్టుకొని పోయి పడిపోయింది. పేతురు రొమ్మిరుచుకొని చూంటాడు, నేను ఆగబట్టి చేపను తీశాడు, పట్టగోసాడు, షెకెలు ఉంది. ఇక ఆ షెకెలు తీసుకున్నాడు, వచ్చి ఇదిగో మీ అరశెకెలు నాకు యేసు ప్రభు కోసం. ఏమనుకుంటున్నారు మీరు? లేవనుకుంటున్నారా? ఇదిగో ఇచ్చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, వాళ్ళు వాస్తవం చెప్పారు, భోజనానికి మా దగ్గర ఏమీ లేదని. దేవుడు వారికి ఏం చెప్పాడు? రెండవదిగా, అయ్యా మీరు కుడి పక్కన వల వేయమన్నాడు. తర్వాత పన్ను కట్టడానికి అవసరమైంది, అప్పుడు ఈ మాట చెప్పాడు, వెళ్ళాడు, తెచ్చాడు, కట్టేశాడు. ఆ తర్వాత మనం కానీ గమనిస్తే 6-7 వచనాలు, అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. కాబట్టి 153 గొప్ప చేపలతో నిండి ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దరికి వచ్చేసారు, భోజనం చేయడానికి ఏ చేప కూడా దొరకలేదు, వారి దగ్గర ఏమీ లేదన్నారు. ఇక్కడ మీరు కుడి పక్కన వల వేయండి అన్నాడు. మీరు కుడి పక్కన వల వేయండి. ఎవరయ్యా నువ్వేదో చేపలు కొనుక్కోవడానికి వచ్చినట్టుగా ఉన్నావు, మేము అదే వృత్తిలో ఉన్నవారము, రాత్రంతా శ్రమపడి వేశాం, ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారిన తర్వాత చేపలు దొరుకుతాయా
అందులో ధరలో దొరుకుతాయా? మాకు తెలియదా నువ్వు వచ్చేది పెద్ద చెబుతున్నావు అని ఏమీ అనలే. నీ మాట చొప్పున, ప్రభువు మాట చొప్పున వారు కుడి పక్కన వల వేసిరి. చెప్పినట్లు చేశారు, ప్రభు చెప్పినట్టు చేశారు అంతే. 153 గొప్ప చేపలు వారికి దొరికాయి. దేవుని అనుమతి లేనిదే పిచ్చుక కాదు, చేప కాదు, ఏది ఎవరికి దొరకదు. దేవుడు అనుగ్రహించాల్సిందే. మనం అప్పుడప్పుడు ఎనిమల్ ప్లానెట్ కానీ వైల్డ్ లైఫ్ అనేది టీవీలలో చూస్తే సింహం జింకని, మంచి జింక పిల్ల మేస్తూ ఉంటుంది పాపం, దాన్ని తరిమి వేటాడి పట్టుకుని చీల్చి తింటుంటే కొంతమంది మనకు మనసు అప్పదు, ప్రభు ఆ జింకను తప్పించి ప్రభు అని ప్రార్థన చేసేవాడు కూడా ఉంటారు. కానీ దేవుడే ఆ జింకని, ఆ సింహానికి ఆహారంగా ఇస్తాడు. తప్పదు, దేవుడు పోషించాలి కదా. సమస్త జీవరాశుల కన్నులు దేవుని ఎదుట ఆశతో ఎదురు చూస్తూ ఉంటాయి ఆహారము కొరకు. కాకి పిల్లకు కూడా, అరచుచుండు కాకి పిల్లకు కూడా ఆహారం ఇచ్చేవాడు ఆయనే. ఇవన్నీ వాక్యంలో మాటలు. కాబట్టి మనకు విషయం తెలియదు కాబట్టి మనం అట్లా అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి ప్రాణికి, ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్పినట్టు చేశారు. దేవుడు చెప్పినట్టు ఆ 153 గొప్ప చేపలు ఆ వల్లకి వెళ్ళి ఆ పడవని అమ్మడిస్తూనే ఉన్నాయి దేవుడు చెప్పినట్టుగా లోతైన సముద్రంలో నుంచి. అవి ధరిలో ఉండే చేపలు కాదు, గొప్ప చేపలు లోతులో ఉండేటి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు వెంటనే పోయి ఆ వలలో, ప్రభువా నువ్వు చెప్పావు, మేము వలలో పడుతున్నాం, వాళ్ళు మనం చంపుతారు తింటారని మాకు తెలుసు, అయినా కానీ మా జీవితం నీదే ప్రభువా, నీవే మమ్మల్ని సృష్టించావు, ఇంతకాలం మమ్మల్ని పోషించింది కూడా నీవే ప్రభువా, కనుక లోకులందరి కొరకు ప్రాణం పెట్టేటటువంటి నీవు చెప్పిన ఈ మాటను బట్టి మా ప్రాణాలు, మా జీవితాలు నీకు, మా శరీరాలు మీ మాట చొప్పున త్యాగం చేస్తున్నామని చెప్పి ఆ వలలోకి వచ్చాయి. 153 గొప్ప చేపలు వారికి దొరికినాయి. ఇక్కడ మనం మనలా నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు చెప్పినట్లు చేయడం అంతే. దేవుడు చెప్పినట్లు చేయడం మనం ప్రారంభిస్తే, అలవాటు చేసుకుంటే దేవుని కార్యాలను మనం అనుభవించగలుగుతాం. నిజం చెప్పారు మా దగ్గర ఏమీ లేదని, అందును బట్టి అనేక మంది దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కపెర్నహూములో అరశికల పన్ను కట్టడానికి కూడా ఏమీ లేనట్టుగా వారు కనబరుచుకున్నారు. అక్కడ కూడా దేవుడు కొరత తీర్చాడు, ఆ పన్ను కట్టేటటువంటి కార్యాన్ని జరిగించాడు. అలాగే దేవుడు చెప్పినట్లుగా వీరు చేశారు. విస్తారమైన చేపలను, గొప్ప చేపలను, వారి నైపుణ్యం చేత కూడా పట్టుకోలేనంత గొప్ప చేపల్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందువలన? ప్రభువు చెప్పినట్లు వారు చేశారు అంతే. ప్రభువుకు వారు నిజం చెప్పారు మొట్టమొదట, రెండవది ప్రభువు చెప్పినట్లు వారు చేశారు. కనుక గొప్ప కార్యాలు వారు పొందుకుంటున్నారు, అద్భుత కార్యాలు వారు రుచిస్తూ ఉన్నారు. మనం నేర్చుకోవాలి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడం. మళ్ళా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పినట్లుగా ఏలీ ఏం చెప్పాడు ఆమెకి, అమ్మా నీ దగ్గర నూనె కొండ మాత్రమే ఉందంటున్నావు, అందులో నూనె కొంచెమే ఉందంటున్నావు, అరువు తెచ్చుకో, కుండలన్నీ తలుపు వేసుకో, ఆ కుండలన్నింటిలో నూనె పోయి. చెప్పినట్లు చేసింది అంతే. ఏంటయ్యా ప్రవక్త గారు, నా కుండలో కొంచెమే నూనె ఉంది, చాలా కుండలు తెచ్చుకోమంటున్నావు, అన్ని కుండల్లో ఈ కొద్ది నూనె, నా కుండే నిండుగా లేదు, ఈ కొద్ది నూనె అన్ని కుండల్లో ఎట్లా నింపబడతాయి? హేతు అడగడానికి అవకాశం ఉంది, కానీ అడగలే. దేవుడు కార్యాలు ప్రకృతి ధర్మానికి అతీతంగా జరుగుతాయి. మనం కార్యాలు అన్ని ప్రకృతి ధర్మాన్ని అనుసరించే జరుగుతాయి. దేవుని కార్యాలు ప్రకృతి ధర్మానికి అతీతంగా జరుగుతాయి అంతే. అగ్నిలో వేసినా కాల్చబడరు, దేవుని కార్యం. నీళ్ళ మీద నడవగలరు, దేవుని కార్యం. పేతురు నడిచాడు. ఎర్ర సముద్రం చీల్చబడుతుంది, ప్రకృతి ధర్మానికి అతీతంగా. దేవుని కార్యాలు అన్నీ కూడా ప్రకృతి ధర్మానికి వేరుగానే. వృద్ధాప్యంలో అబ్రహాము శారాలకి సంతానం ప్రకృతి ధర్మానికి అతీతంగా. జకర్యా ఎలిజబెతులకి వృద్ధాప్యంలో సంతానం ప్రకృతి ధర్మానికి అతీతంగా. కన్యైన మరియకి సంతానం ప్రకృతి ధర్మానికి అతీతంగా. దేవుని కార్యాలు అన్నీ కూడా ప్రకృతి ధర్మానికి అతీతంగా జరుగుతాయి.
ఇక్కడ కూడా చెప్పినట్లు చేస్తే మన ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆలోచన చేయకూడదు. దేవుడు ఇట్లా చెప్పాడే, ఇట్లా జరిగేదానికి అవకాశం లేదే, ఇవన్నీ మనకు అనవసరం. చెప్పాడు, చేయడం అంతే. కుడి పక్కన వాళ్ళవి వేశారు. ఏమైంది? 153 గొప్ప చేపలను వారు నోవా ఓడ తయారు చేయి. ప్రభా, ఎప్పుడు నేను వర్షాన్ని చూడలేదు, తుఫాను చూడలేదు, ఓడను చూడలేదు, నీళ్ల మీద నడిచే ఓడను చూడలేదు. ఇవన్నీ అడగలే, చెప్పాడు, చేశాడు. జలప్రలయంలో తనను తన కుటుంబాన్ని రక్షించగలిగినాడు. మోషే ఎర్ర సముద్రం కర్రజాపు. ఏమవుతుంది కర్రజాపితే? అడగలే, చెప్పినట్టు చేశాడు. ఎర్ర సముద్రం చీలింది, వీరు క్షేమంగా వెళ్ళిపోయారు. శత్రువులు అందులో నిమ్మడి చనిపోయినారు. మోషే దాహం తల్లాడుతున్నారు ఇజ్రాయేళ్ళు. బండను కొట్టవయ్యా. ఏమవుతుంది? బండ కొడితే కర్ర ఎరుగుతుంది అనిలే. దేవుడు చెప్పాడు, చేశాడు. బండలో నుంచి మధురమైన జలము. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆశ్చర్యకార్యాలు. అప్పుడు మాత్రమే మనము చూడగలుగుతాం. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతున్నాను. ఆయన బోధించుడు చాలించిన తరువాత, నీవు ధోనిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, మరొక సందర్భంలో ఇక్కడ ఈ విషయాన్ని చెబుతున్నాడు. పేతురు ధోనిలో దేవుడు ఉండి తీర ప్రాంతంలో ఉన్న వారందరికీ దేవుని వాక్యాన్ని అందించాడు. అప్పటి వరకు పేతురు ఓపికతో ఉన్నాడు. రాత్రంతా చేపలకు వెళ్ళాడు, పట్టాడు. ఇక వాటిని అమ్ముకోవాలి, ధోనిని ధరలో జాగ్రత్త చేసి వెళ్ళిపోవాలి, అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. కానీ దేవుడు వచ్చి, ప్రభు వచ్చి ఆ ధోనిలోనే కూర్చొని వాక్యం చెబుతూ ఉంటే ఆయన ఆటంకపరచలే, ఇంకొక ధోనిలో ఉండు అని చెప్పలే. పేతురు కూడా వింటూ ఉన్నాడు. ప్రభు బోధంతా అయిపోయింది. ఆ బోధంతా అయిపోయేదాకా ధోనిని ఇచ్చినందుకు, గ్లాసులు నీళ్లు ఇస్తేనే వారు తమ పొలం పోగొట్టుకోరని చెప్పినాడు ప్రభువు. అంతసేపు ధోనిని ఇచ్చి ఓపికగా పేతురు ఉన్నందుకు ఇప్పుడు ఏమంటున్నాడంటే, పేతురు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, 5వ వచనం, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయ్యా, రాత్రి అంతా వలలు వేసాం కానీ ఏం దొరకలే, అయినా ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేతును, నీవు చెప్పింది చెప్పినట్లు నేను చేయుదును, నీ మాటకు నేను లోబడుదును, నీ మాటకు నేను విధేయుడను అంటూ ధోనిని లోతుకు నడిపించి వలలు విసిరారు. వేస్తే ఏమైంది? 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. చెప్పింది చెప్పినట్లు చేస్తే, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే గొప్ప కార్యాలు. అప్పటికి పేతురు అపోస్తులుగా పిలువబడలే, దానికి ముందు జరిగింది లూకా సువార్త 5వ అధ్యాయంలో. అయ్యా, రాత్రి అంతా మేము వలలు విసిరాం, ఏం దొరకలే. ఏదో నువ్వు దేవుని మాటలు చెబుతూ ఉంటే పోనీలే, నేను ఓపికగా కూర్చుని ఉన్నా. ఇప్పుడు అంటున్నావు కొంచెం లోతుకు నడిపించి వల వేయమని. ప్రకృతి ధర్మం ప్రకారంగా ఈ తెల్లవారుజాము చేపలు దొరకవు, అందులో దరిలో దొరకవు. ఇవన్నీ అడగలే. ఆయన నీ మాట చొప్పున నేను చేతును. ఒక్క ప్రసంగమే విన్నాడు పేతురు. యేసు ప్రభువు అప్పుడు చెప్పినటువంటి ఆ ఒక్క ప్రసంగమే విన్నాడు. ఈ ఒక్క ప్రసంగం వలన యేసు ప్రభు మాటలో నమ్మకం కలిగింది పేతురికి. కాబట్టి అయ్యా, నీ మాట చొప్పున నేను వల వేతును. వల వేశారు. ఎన్ని ధోనులు నిండా చేపలు? ఒక ధోనిలో వలలు వేశారు. ఒక అరధోని అన్నా పట్టుకుందామని ఆశ ఉంటుంది, అంతకుమించి మరీ ఆశ ఉండదు. 2 ధోనుల నిండా నిండేటటువంటి చేపలు.
ఒక గ్లాసుడు నీళ్లు ఇస్తేనే తమ పొలం పోగొట్టుకోరు అన్నారు. ఇంతసేపు ధోనిను ప్రభుకి ఇచ్చాడు బోధించడానికి, ప్రతిగా దేవుడు ఆశ్చర్యకారం జరిగిస్తున్నాడు. ఈ ఆశ్చర్యకార్యాన్ని బట్టి పేతురు గ్రహించిందేంటి? యేసు ప్రభు ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపోతాడా? నశించిన వాడిని వెదకి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచి అంటే వెళ్ళిపోతాడా? వచ్చిందే నీ కోసం పేతురు, వచ్చిందే నీలాంటి వారి కోసం పేతురు. నేను ఎట్లా విడిచి వెళ్ళను. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు చెప్పినట్లు చేస్తే ఆయన యొక్క గొప్ప కార్యాలను మనం రుచి చూస్తాం. ఇక్కడ కుడివైపున వల వేయమనగానే 153 గొప్ప చేపలు. వీళ్ళు ఉండేది ఎంతమంది? వీళ్ళు శిష్యులు ఎంతమంది? 7 మంది. ఆ చేపలు ఎన్ని? 153. యేసు ప్రభుతో కూడా కలుపుకుంటే 8 మంది. తినడానికి ఎన్ని చేపలు కావాలి? తినడానికి ఎన్ని చేపలు కావాలి? 8 మందికి. ఇంట్లో 8 మంది ఉంటే ఈరోజు ఆదివారం ఎన్ని కేజీలు చేపలు తెచ్చుకుంటారు? పెద్ద అయినా చిన్న అయినా ఒక 2 కేజీలు మహా అంటే. 8 మంది కాబట్టి ఒక 16 ముక్కలు, లేదా 8 మూడు 24 ముక్కలు. రాత్రికి పగలు కలుపుకుంటే ఇంకొంచెం ఎక్కువ ముక్కలు. మరి 8 మందికి 153 గొప్ప చేపలు. గొప్ప చేపలు అంటే ఒక గొప్ప చేప 5 కేజీలు ఉండొచ్చు, 3 కేజీలు ఉండొచ్చు. అలాంటి 153 ఇక ఎన్ని రోజులు తినొచ్చు? ధోని వాళ్ళు ఇచ్చిన బాడుగు తెచ్చిన వాళ్ళకి అక్కడ కొన్ని పోతే మిగిలిన తీసుకుని తినొచ్చు, అమ్ముకోవచ్చు. ఆ సొమ్ముతో కొన్ని దినాలు జీవనం చేయొచ్చు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు యేసు ప్రభు. వాస్తవం చెప్పారు. దినదశలో కూడా అవమానం వస్తుందన్నా కూడా నిజమే చెప్పారు. దేవుడు మెచ్చినాడు. కుడిపక్క వలవేయమన్నారు, చెప్పినట్టు చేశారు. విస్తారమైన చేపలు వారికి దొరికినాయి. తర్వాత చివరిగా మరొక వాక్యాన్ని కూడా చదువుకొని మనం ముగించుకుందాం. తర్వాత చూడండి, అప్పుడు అక్కడైతే అయ్యా నేను పాపాత్ముడిని వెళ్ళిపో అన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం. అప్పుడే శిష్యుల్లో చేరలా. ఇక్కడ శిష్యుల్లో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అభ్యాసంలో ఉన్నాడు. ప్రభు పునరుద్ధానుడైనాడు 3వసారి. అప్పుడు అది వరకు 2 సార్లు ప్రత్యక్షమైనాడు. ఇది 3వసారి. అప్పటికి చూడండి ఇక్కడ 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా? యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఆయన ప్రభుసుమి. పేతురుతో అంటున్నాడు, ఆయన ప్రభుసుమి. ఎట్లా కనుగొన్నాడు? ప్రభువు చెప్పిన అది వరకు కనబడ్డాడు, కనుక్కోలే. మాట్లాడినాడు, స్వరం వినబడింది, కనుక్కోలే. ఇప్పుడు ఆయన మాట చొప్పున అద్భుతం జరిగింది. అప్పుడు యేసు చేత ప్రేమించబడిన, యేసుని ప్రేమించిన శిష్యుడైన యోహాను వెంటనే ఆయన మనోనేత్రం తెరబడింది. అద్భుత కార్యాన్ని బట్టి యేసుని గుర్తించగలిగినాడు. మరియా అనగానే గుర్తించి రబ్బునీ అనింది. రొట్టె విరవగానే అమ్మాయి శిష్యులు ఆయన ప్రభు అనుకున్నారు. అంతర్ధానం అయిపోయాడు. ఆ రీతిగా ఇక్కడ ఆయన మాట చొప్పున అద్భుతం జరిగేసరికి యోహాను ఆయన ప్రభు సుమి. అప్పుడు పేతురు ఎట్లున్నాడు? మంచి యూనిఫామ్లో ఉన్నాడు. అప్పుడు పేతురు ఎట్లున్నాడు? అప్పటికి ఆయన ప్రభు సుమి అనేసరికి పేతురు మంచి యూనిఫామ్లో ఉన్నాడు. ఏంటి ఆ యూనిఫామ్? అప్పటికి ఆయన వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దుమికెను. ఆ వస్త్రహీనతతో యేసు ప్రభు ఎదుట నిలబడడానికి ఆయనకి మనసు రాలే. వస్త్రహీనుడుగా అంటే ఇజ్రాయేలీలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు లోదుస్తులు ధరిస్తారు. ఇప్పుడు కదా మనకు రాయర్లు బనీలు వచ్చింది. 10వ వచనం చదువుతున్నాను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణికి వలను దరికి లాగిన. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనేను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవు ఎవడవని శిష్యుల్లో ఎవడను ఆయన్ను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అన్నాడు. వారు ఆకలితో ఉన్నారు. ప్రభువుకు తెలుసు, అలసిపోయి ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మేడగది ఇంటి యజమాని ఎంతకాలం పెడతాడు?
తృప్తిగా తినలా, పాపం ఏదో ఆకలి తీయడానికి అంతంత తిని ఉంటారు మొహమాటానికి. తృప్తిగా తినలా మేడ గదిలో ఎంతమందికి పెడతాడులే అని. ఇప్పుడు వాళ్ళు తృప్తిగా భోజనం పెట్టాలనుకుంటున్నాడు దేవుడు, వాళ్ళ ఆకలిని ఎరిగిన దేవుడు. మీ చేపలు కొన్ని తీసుకురండి అన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తెచ్చారు, ఇచ్చారు. దేవుడు ఏం చేశాడు? అన్నిటిని తినేసాడు, అన్ని తీసుకుని వెళ్ళిపోయాడా? తిరిగి వాటిని తాను తెచ్చిన వాటితో చేర్చి అన్నీ కలిపి వారికే ఇచ్చాడు. ఇక్కడ ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మన బిడ్డలు వారికి చాక్లెట్లు అంటే ఇష్టం, పప్పర్మిట్లు అంటే ఇష్టం. మనం బయట నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్న బిడ్డలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తలుపు దిగానే వచ్చి కాళ్ళు చుట్టుకుంటారు, డాడీ ఏదో తెచ్చుంటాడు అని. అప్పుడు మనం ఏం చేస్తాం? చాక్లెట్లు తీసుకొస్తాం, పప్పర్మిట్లు తెస్తాం. బిడ్డకి ఒక 4 పప్పర్మిట్లు ఇస్తాం, ఇచ్చి మళ్ళీ చేయి జాపుతాం. ఆ బిడ్డ ఒక్క పప్పర్మిట్ ఇచ్చిందనుకోండి, ఎంత సంతోషం, మనకు మురిసిపోతాం. ఆ ఒక్క పప్పర్మిట్కి మన జేబులో ఉండే ఇంకా కొన్ని పప్పర్మిట్లు చేర్చి బిడ్డకి ఇచ్చి సంతోషిస్తాం. 4 ఇచ్చేసింది అనుకోండి, ఉన్న 4 ఇచ్చిన 4 మనకి ఇచ్చేసింది అనుకోండి, ఇంకా పొంగిపోతాం. అమ్మో, నా బిడ్డకి నా మీద ఎంత ప్రేమ, ఇచ్చినవన్నీ నాకు ఇచ్చేసింది అని చెప్పి ఇక జేబులు మొత్తం లాగి అన్నీ కూడా చేర్చి ఆ బిడ్డ ఇచ్చిన 4కి మనం తెచ్చిన అన్నిటికీ చేర్చి, ఇదిగో బిడ్డ అన్నీ నువ్వే చేసుకుని తిని అంటాం. యేసు ప్రభు కూడా తానే ఇచ్చాడు. కుడివైపున వలవేయమన్నాడు, ప్రభువే ఇచ్చాడు. వారికి ఇచ్చి మీరు కొన్ని తేండి అన్నాడు. తెస్తే తినడానికి కాదు, తెస్తే ఈయన తెచ్చినాడే నిప్పుల మీద రొట్టె చేపలు, అవి కూడా చేర్చి ఇవ్వడానికి. ఇస్తేనే ఈయన ఇస్తాడు. మీరు ఎన్ని తెస్తే అన్ని చేరుస్తాడు, మీకే ఇస్తాడు. ఇది నేర్చుకోవాలి మనం. గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఇస్తాడు, ఆతిథ్యం ఇస్తే ఇస్తాడు, ఆశ్రయం ఇస్తే ఇస్తాడు, నీ హృదయం ఇస్తే, నీ జీవితం ఇస్తే ఇస్తాడు. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి. గాడిదని ఇచ్చాడు, దీవించాడు దేవుడు. మేడగదిని ఇచ్చాడు, దీవించాడు దేవుడు. పేతుల కుటుంబం ఆశ్రయం ఇచ్చారు, దీవించాడు. జీవితాన్ని ఇచ్చినారు అపోస్తలు, వారిని హెచ్చించినాడు, దీవించాడు. మనం ఏమిస్తున్నాం? మన పైకిమే కాదు, మన తలాంతులే కాదు, మన సమయమే కాదు, మన జీవితాన్నే మొట్టమొదటి దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాన్నే దేవుడు మొట్టమొదటి కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని దేవునికి ఇస్తే మన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. మన యొక్క చెడును తొలగిస్తాడు, మనలో పరిశుద్ధతను చూపిస్తాడు. అంతగా మన జీవితాన్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం దేవునికి ఇచ్చుకోకుండా మనకు కలిగిన వాటిని ఇస్తే దేవుడు కూడా తనకు కలిగినవే ఇస్తాడు. మనల్ని మనమే దేవుడు సమర్పించుకుంటే దేవుడు కూడా సమర్పించుకుని దేవుడే మన హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. అన్యోన్య సహవాసం కలిగి జీవించేవారం అవుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీనదశలో కూడా నిజమే చెప్పడం నేర్చుకోవాలి, చెప్పింది చేయడానికి నేర్చుకోవాలి. తర్వాత మనం దేవునికి సమర్పించుకోవడానికి నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం పొందుకోవాలి. అంటే ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ప్రభునందు ప్రియులారా, మనం దేవునికి ఇచ్చేది సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. మనం అధికారులకు ఇస్తాం. జనవరి 1వ తేదీ వచ్చింది, చర్చికి కూడా పోనీడి అధికారి, ఉదయాన్నే వెళ్ళాలి, ఆయనకి పొలమాలు వేయాలి, ఆపిల్ పండు ఇవ్వాలి, విషయం చెప్పాలి. లోపల సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటాం. అది తెలియదు ఆయనకి. మన ముఖంలో ఒక నవ్వు ఉంటుంది, ఆ నవ్వుని గుర్తించి మన చేతిలో ఉండే గిఫ్ట్ని చూసుకొని మురిసిపోతాడు. దేవుడు అట్లా కాదు. నీ హృదయంలో సంతోషంగా ఇస్తున్నావా, సణుగుతూ ఇస్తున్నావా? సంతోషంగా 2 కాసులు వేసినా సరే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. సంతోషంగా కయ్యను తెచ్చాడు, సంతోషంగా తేలా, కొంచెమని కాదు దేవుడు తృణీకరించింది. సంతోషంగా తేలది కాబట్టి తృణీకరించాడు. 2 కాసులు వేసింది ఒక పేద విధవరాలు, సంతోషంగా వేసింది, అంగీకరించాడు, ఘనపరిచినాడు. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారమై మొట్టమొదట మన హృదయాన్ని, మన భవిష్యత్తుని దేవుని చేతిలో పెడితే దేవుడు కూడా తనను తాను మన కొరకు సమర్పించుకున్న విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. దీనదశలో కూడా మనం నిజం చెప్పడానికి నేర్చుకోవాలి. 2వది
ప్రభువు చెప్పింది చెప్పినట్లు చేయడం నేర్చుకోవాలి. మూడవది, దేవునికి సంతోషంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ రీతిగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని, మన కుటుంబాలను తృప్తిపరిచి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ వాక్యముతో మా హృదయాలు నింపి, మీ వాక్య వెలుగులో ఉదక స్నానం మాకు శుద్ధీకరించి అనుగ్రహించి ప్రభువా, నీ వాక్య వెలుగులో మా జీవితాలు 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఏ స్థితిలో కూడా మా నోట అబద్ధం రాకుండా సత్యముని నా తండ్రి వినిపించున్నట్లుగా నీ సత్యముతో మేము పరిచయం చేయండి ప్రభువా. అలాగే ప్రభువా, ఏ హేతువు మేము ఆలోచించకుండా, ప్రకృతి ధర్మాన్ని గురించి మేము ఆలోచన చేయకుండా మీరు చెప్పింది చేయడానికి ప్రభువా మాకు నేర్పించని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతి నడిపించని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, మేము మీకు ఇవ్వవలసినవన్నీ కూడా సంతోషంగా ఇవ్వడానికి ఆ రీతిగా చేసి ఆశగల మా ప్రాణాలని తృప్తిపరచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య